ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్ఐ హరితపై దాడి చేశారు. అంతకుముందు ఓ హోటల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం తాగి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ హరిత ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త రాము అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా ఎస్ఐ హరితపై కాంగ్రెస్ కార్యకర్త రాము దాడి చేశాడు. దీంతో రాముతో పాటుగా మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్ఐ హరితపై దాడి చేశారు. అంతకుముందు ఓ హోటల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం తాగి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ హరిత ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త రాము అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా ఎస్ఐ హరితపై కాంగ్రెస్ కార్యకర్త రాము దాడి చేశాడు. దీంతో రాముతో పాటు మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్ఐ హరితపై దాడి చేశారు. ఈ దాడి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? అంటే ఎస్ఐ కాంగ్రెస్ నాయకుడు చెంప చెల్లుమనిపించడంతో అదే స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ నాయకుడు కూడా దాడి చేసిన ఘటన అటు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అయితే మనం చెప్పుకోవచ్చు. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఓ మహిళా ఎస్ఐపై కూడా అటు కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడడంతో అది కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదంతా కూడా రాత్రి ఏదైతే ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో జరిగింది. కల్లూరు మండలానికి చెందినటువంటి రాయల రాము అనే యువ కాంగ్రెస్ నాయకుడు తన అనుచరులతో కలిసి కల్లూరు ఎన్ఎస్పీ సెంటర్ లో ఉన్నటువంటి చౌదరి ధాబా హోటల్ కి అయితే వెళ్ళాడు. అక్కడ తినడానికి కూడా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లేదని చెప్పడంతో హోటల్ యజమాని సిబ్బందిపై వాగ్వివాదానికి అయితే ఈ సదరు వ్యక్తులు ఇద్దరు కూడా అంటే వాగ్వివాదానికి దిగారు. ఇద్దరు వ్యక్తులను కూడా అంటే పెద్ద గొడవ జరగడంతో ఇరు వ్యక్తులపై కూడా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాము అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి హోటల్ పై కూడా దాడికి పాల్పడడంతో హోటల్ నిర్వాహకులు కల్లూరు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ హరిత సిబ్బందితో గడుతూ ఘటనా స్థలానికి అయితే చేరుకొని గొడవను నిలువరించే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ క్రమంలో ఏదైతే మహిళా ఎస్ఐ హరిత రాము మధ్య కూడా పెద్ద వాగ్వివాదం జరిగింది. ఈ తరుణంలో ఒక్కసారిగా సహనం కోల్పోయినటువంటి ఎస్ఐ కూడా అటు అంటే రాము దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా రాము చెంప చెల్లుమనించేలా అయితే ఎస్ఐ కొట్టింది. దీంతో రాము కూడా ఎస్ఐ హరితను అమాంతం నెట్టివేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక కల్లూరు పోలీసులు రాముతో పాటు తన అనుచరులు 5గురిని కూడా అదుపులోకి తీసుకుని అయితే అటు పెనుబల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. వారిపై కొన్ని సెక్షన్లు కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అంటే విచారణ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులపై కూడా దాడికి పాల్పడటం ఏంటని కూడా పలువురు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక ఏదైతే ఈ కల్లూరు సమీపంలో ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దుగా ఉంటుంది. మెయిన్ రోడ్ లో డాబాలు ఎక్కువగా ఉంటాయి. డాబాల్లో మద్యం అమ్మడం వాటిని నిలువరించడంలో కూడా పోలీసులు కొంత సహకారం చేస్తున్నారు. దీంతో ఇటు మద్యం బాబులు రోడ్డుపై తరచూ గొడవలు పడటం, రోడ్డు ప్రమాదాలు కూడా చోటు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇలానే రేచర్లపాడులో కూడా సిఐపై కూడా గిరిజనులు దాడికి పాల్పడ్డారు. వారి అందరినీ కూడా నిలువరించే ప్రయత్నంలో అంటే సిఐ సహనం కోల్పోయి వారిపై దూసుగా ప్రవర్తించడంతో గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇక్కడ ఎస్ఐపై కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనపై ఏదైతే ఎస్ఐపై జరిగినటువంటి దాడి ఘటనపై అటు కల్లూరు ఏసీపీ రఘు విచారణ అయితే
కొనసాగిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం రాముకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా అటు అంటే తుమ్మలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకులకు సంబంధించినటువంటి అనుచరులుగా కూడా వీళ్ళు చెప్తున్నప్పటికీ ఆ దిశగా కూడా అంటే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పేసి ఏసీబీ చెప్తున్నారు. ప్రస్తుతం మరి కొన్ని గంటల్లో మాత్రం దీనికి సంబంధించినటువంటి విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి రఘు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 5గురిని అదుపులోకి తీసుకొని ఎస్ఐపై ఎందుకు దాడి జరిగిందనే విచారణ అయితే కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.